జూన్ 1 నుంచి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ మెగా టోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్ల అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ 11ని విడుదల చేశాడు. టీ20 ప్రపంచ కప్ టోర్నీకి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్. ఈసారి యువరాజ్ సింగ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చెప్పాడు. ఇందులో హార్దిక్ పాండ్యాకు స్థానం కల్పించిన యువి ఐపీఎల్లో హార్దిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ టీ20 ప్రపంచ కప్లో అతను రాణిస్తాడని నమ్మకం ఉంది. అతని బౌలింగ్ సామర్థ్యం, ఫిట్నెస్ రెండూ ముఖ్యమైనవి అని అన్నాడు. ఇంకా ఏమిటంటే యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయాలని సిక్సర్ల కింగ్ చెప్పాడు. రోహిత్ యశస్విలు టీ20 ప్రపంచ కప్కు ఓపెనింగ్ చేయాలని భావిస్తున్నాను. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలవాలి. సూర్యకుమార్ యాదవ్ని 4 నెంబర్లో పంపించవచ్చు. నేను రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్లో వెళ్తాను. ఇది ప్రత్యర్థి బౌలింగ్ కష్టతరం చేస్తుందని యువరాజ్ సింగ్ అన్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్ అనే ప్రశ్న కూడా అతను సమాధానం ఇచ్చాడు. నేను ప్లేయింగ్ 11లో రిషబ్ పంత్ని తీసుకుంటాను. సంజు శాంసన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ రిషబ్ పంత్ ఎడమ చేతి వాటం. నా అభిప్రాయం ప్రకారం రిషబ్ పంత్ భారత్ను గెలిపించే సత్తా ఎక్కువ ఉంది. గతంలోనూ చేశాడు. అలాంటి ఆటగాడే పెద్ద స్థాయిలో మ్యాచ్ విన్నర్ అవుతాడని యువరాజ్ సింగ్ అన్నాడు. చాహల్ను జట్లో చూడడం ఆనందంగా ఉంది. ఎందుకంటే అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2వ భాగంలో పిచ్చి నెమ్మదించే అవకాశం ఉంది. కాబట్టి జట్టులో కొన్ని ఎంపికలు ఉండడం అవసరం. మాకు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉన్నారు. కాబట్టి ఇది నిజానికి బలమైన జట్టు. కానీ మనం దాన్ని నిరూపించుకోవాలి అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, యుజ్వేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.